ఈరోజు టాపిక్ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూత. శ్యామ్ బెనగల్కు 2018వ సంవత్సరంలో ఒక అవార్డు లభించింది. ఏ అవార్డు లభించిందో దానికి ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ కిడ్నీ సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రకటనలు, డాక్యుమెంటరీలతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన క్లాసిక్ చిత్రాల దర్శకుడుగా గుర్తింపు పొందారు. ఫస్ట్ ఆయన యాడ్స్ మరియు డాక్యుమెంటరీలతో ఆయన జర్నీ స్టార్ట్ చేశారు. తర్వాత నెక్స్ట్ కాలక్రమేణా క్లాసిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందారు. శ్యామ్ బెనగల్ 1934 డిసెంబర్ 14న హైదరాబాద్లో జన్మించారు. సికింద్రాబాద్ మెహబూబ్ కళాశాల, నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన విద్యాభ్యాసం సాగింది. ఆయన సికింద్రాబాద్లో ఉన్న మెహబూబ్ కళాశాలలో చదువుకున్నారు మరియు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎకానమీలో ఆయన ఎంఏ పట్టా పొందారు. ఎకానమీ అంటే ఆర్థిక శాస్త్రం. ఆయన ఎకానమీలో ఎంఏ పట్టా పొందారు. 1959లో ముంబైలోని ఓ యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్గా చేరారు. ఆయన 1959వ సంవత్సరంలో ముంబైలోని ఓ యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్గా చేరారు. తొలి సినిమా అంకుర్తోనే, అంటే ఫస్ట్ మూవీ ఆయన అంకుర్, ఆయన మూవీ పేరు ఫస్ట్ మూవీ అంకుర్. ఆ మూవీతోనే ఆయన విశేష గుర్తింపు సాధించారు. ఇక్కడ ఉంది చూడండి అంకుర్ మూవీ. శ్యామ్ బెనగల్ చరణ్ దాస్ చోర్, మందస్, భూమిక, అనుగ్రహం, జునూస్, మండి, త్రికాల్, సుహాస్, సూరజ్ కా సాత్వా గోడా, సర్దారీ బేగం, హరిబరి, జుబేదా తదితర చిత్రాలను తెరకెక్కించారు. ఈయన తీసినటువంటి మూవీస్ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఈ మూవీస్ అన్నీ కూడా ఆయనే తీశారు. ఆయన చివరిగా చేసిన ముజీబ్, ద మేకింగ్ ఆఫ్ ఎ నేషన్ గత ఏడాది విడుదలైంది. ఆయన చివరిసారిగా చేసినటువంటి ముజీబ్ అనేటువంటి మూవీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియాని ధారావాహికగా తెరపైకి తీసుకొచ్చారు. అంటే ఆయన రాసినటువంటి డిస్కవరీ ఆఫ్ ఇండియాని, నెహ్రూ గారు రాసినటువంటి డిస్కవరీ ఆఫ్ ఇండియాని ధారావాహిక అంటే సీరియల్గా ఆయన తెరపైకి తీసుకొచ్చారు. సత్యజిత్ రేపై డాక్యుమెంటరీ, సుభాష్ చంద్రబోస్ జీవిత కథతో చలన చిత్రాలను కూడా తీశారు. ఈయన సత్యజిత్ రేపై డాక్యుమెంటరీ మరియు సుభాష్ చంద్రబోస్ జీవిత కథలో చలన చిత్రాలను కూడా తీశారు, అంటే మూవీస్ కూడా తీశారు. శ్యామ్ బెనగల్ తీసిన సినిమాలు, డాక్యుమెంటరీలకు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. ఈయన తీసినటువంటి మూవీస్కి జాతీయ నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా అవార్డ్స్ లభించాయి. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. ఈయన సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. సినీ రంగంలో అత్యున్నత పురస్కారం అయిన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం 2005లో ఆయన అందుకున్నారు. 2005వ సంవత్సరంలో సినీ రంగంలో అత్యున్నతమైనటువంటి పురస్కారమైనటువంటి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. 2013లో ఏఎన్ఆర్ జాతీయ పురస్కారంతో ఆయన గౌరవించారు. ఏఎన్ఆర్ అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు. 2013లో ఏఎన్ఆర్ జాతీయ పురస్కారంతో ఆయన్ని గౌరవించారు. శ్యామ్ బెనగల్ రాజ్యసభ సభ్యుడిగా కూడా సేవలు అందించారు.